ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎవరన్నది స్పష్టత వచ్చింది. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చనిపోవటం వల్ల ఆయన కొడుకు ముస్తఫా ఖమేనీకి ఆ బాధ్యతలు కట్టబెట్టే అవకాశం ఉంది. అసెంబ్లీ సభ్యుడు మొహ్సెన్ హెదరీ ఈ విషయాన్ని వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేసిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయారు. దీంతో ఆయన స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనే విషయంలో కసరత్తు కొనసాగుతోంది. అయితే సుప్రీం లీడర్గా అయతుల్లా అలీ ఖమేనీ కొడుకు ముస్తఫా ఖమేనీని నియమించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్లో ముస్తఫా ఖమేనీకి మెజార్టీ ఆమోదం లభించిందనే విషయాన్ని అసెంబ్లీ సభ్యుడు మొహ్సెన్ హెదరీ చెప్పారు. అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్లో 88 మంది సభ్యులుంటారు. ఇరాన్ చట్టం ప్రకారం ఇరాన్ సుప్రీం లీడర్ని ఎన్నుకునే అధికారం ఈ గ్రూప్కుంది. అయితే తదుపరి సుప్రీం నేత నియామకాన్ని అధికారికంగా నిర్వహించడానికి అవసరమైన విధానంపై సభ్యులు మల్లగుల్లాల పడుతున్నారు. ఓ సమావేశం ఏర్పాటు చేయాలని కొంతమంది సభ్యులు కోరుతున్నా భద్రతాపరమైన కారణాల వల్ల సమావేశం అవసరం లేకుండానే నిర్ణయం ప్రకటించాలని భావిస్తున్నారు. ముస్తఫా ఖమేనీకి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్తో బలమైన సంబంధాలున్నాయి. ఫిబ్రవరి 28న జరిగిన దాడుల్లో ముస్తఫా కూడా గాయపడినట్లు తెలుస్తోంది.